తమిళనాడులో విజయ్ గారు సీఎం అయిన తర్వాత కొత్త రూల్స్ తో విజయ్ గారు లంచం అడిగితే వీడియోతో చెప్తే 1 లక్ష రికార్డ్ అని సెన్సేషనల్ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇవాళ తమిళనాడు జోసెఫ్ విజయ్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం గురించి మాట్లాడుకుందాం. ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగితే దానికి సంబంధించిన ఆడియో లేదా వీడియో ఆధారం ఇచ్చి ప్రజలకు 1 లక్ష బహుమతి ఇస్తామని విజయ్ గవర్నమెంట్ ప్రకటించింది. ఇది అవినీతిపై పెద్ద వార్నింగ్ లా మారింది. సాధారణ ప్రజలు ఇబ్బంది పడకుండా వాళ్ళకి న్యాయం దొరకాలి అనే ఉద్దేశంతో ఈ స్కీమ్ తీసుకొచ్చినట్టు చెప్తున్నారు. ఇంకా ముఖ్యంగా చిన్న మొత్తంలో అయినా కూడా లంచం అడిగితే ఫిర్యాదు చేసే అవకాశం ఉండేలా ప్లాన్ రూపొందించారంట. న్యాయంగా తమకు వచ్చే దాన్ని లంచం లేకుండా తీసుకురావడానికే ఈ పథకాన్ని తీసుకొని వచ్చారు. అవినీతి తగ్గితే పాలన కూడా బాగుంటుంది. విజయ్ గారు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లంచాలు తగ్గి ప్రభుత్వ ఉద్యోగులు మంచిగా పనిచేస్తారు అనుకుంటున్నారా? చూడాలి విజయ్ గారు తెచ్చిన ఈ స్కీమ్ తో అయినా తమిళనాడు ప్రజలకి న్యాయం జరుగుతుందా లేదా అన్నది. విజయ్ గారు ఇది మాత్రమే కాదు, మన సీఎం సీటు ఒక హోదా కాదు, ఒక బాధ్యత అని రోజు ఒక ఉద్యోగిలాగే వస్తూ ఉద్యోగిలానే వెళ్తున్నారు. లంచ్ బాక్స్ కూడా తన ఇంటి నుంచే తెచ్చుకొని ఆ లంచ్ అక్కడే తిని ఒక ఉద్యోగులాగా పనిచేస్తున్నాడు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.